చెట్టు చాలామందికి నీడనిస్తుంది. కానీ చాలామందికి నీడనిచ్చి కాయలిచ్చి పళ్ళిచ్చేటటువంటి చెట్టు మాంసనేత్రానికి కనపడచ్చు తప్ప అసలు ఆ చెట్టు నిలబడడానికి వీలైన రీతిలో కటిక చీకట్లో గాజు పెంకులు రాళ్ళు ముళ్ళు అడ్డొస్తున్నా ఏమీ కనపడకపోయినా నీరు ఎటువైపుకి ఉందో వెతుక్కుంటూ అటువైపుకి మాత్రమే వెళ్ళి ఆ నీటి కయ్యలోకి తాను ఉండి నీటిని పీల్చి పైన ఉన్న చెట్టు కందిస్తున్నటువంటి వేరు కింద ఉంది. చీకట్లో ఆ వేరు నీటి వైపుకి వెడుతోంది, వెళ్ళి నీటిని లాగుతోంది, లాగి చెట్టుకు అందిస్తోంది. ఆ లోపల గాజు పెంకుల మధ్యలో ముళ్ళ మధ్యలో పురుగుల మధ్యలో అది భూమిలో గట్టిగా పట్టుకుని ఉండి పైన చెట్టుని నిలబెడుతోంది. పైన చెట్టు కనపడుతుంది, లోపలి వేళ్ళు కనపడవు. కానీ ఆ వేళ్ళు లేని నాడు చెట్టుకి ఆధారం లేదు, ఆ చెట్టు నిలబడదు, పడిపోతుంది. ఒక చెట్టులా లోకంలో కీర్తి వహించినటువంటి ప్రతి మహాపురుషుని వెనక చీకట్లో కనపడకుండా ఆయనకి వేళ్ళై నిలబడినటువంటి వాడు గురువు. ఆ గురువు సంస్కారం అనేటటువంటి నీటిని అందిస్తూనే ఉంటాడు. జీవితంలో వచ్చే ఉత్థాన పతనాల్లో వచ్చేటటువంటి ఒడుదుడుకులలో ఏమీ ఇబ్బంది పడకుండా వ్యక్తి ఊంచుకోవడానికి కావలసిన సంస్కారం గురువుగారి మాటల్లోంచే వస్తుంది. కాబట్టి రామచంద్రమూర్తి శ్రీరామాయణంలో అంత ప్రకాశించి త్రేతాయుగం ద్వాపరయుగం అయిపోయి కలియుగం వచ్చిన తరువాత కూడా రామనామము వ్రాయబడకుండా ఏదీ వ్రాయకుండా, రామనామం చెప్పకుండా ఏదీ చెప్పకుండా, రామాలయం లేకుండా ఏ ఊరు లేకుండా, రాముడు ఆదర్శప్రాయుడు అని ప్రతి తల్లి తండ్రి తన బిడ్డకి నేర్పకుండా సమాజము లేని రోజు లేకుండా ఉన్నది అంటే ఒక్కటే కారణం, రామచంద్రమూర్తి అనేటటువంటి వటవృక్షం ఏర్పడడానికి కారణం గురువుల యొక్క వైభవం. ఆ గురువు ఎంత మాట్లాడనివ్వండి, ఎంత చెప్పనివ్వండి, అసలు ఆ ఆర్ద్రత శిష్యుని యందు లేనప్పుడు అది ప్రతిఫలించదు. రామకృష్ణ పరమహంస అంటారు, ఒక బండరాతి మీద ఉన్నటువంటి విత్తనం మీద ఎంత గొప్ప వర్షం పడితే మాత్రం అది మొలకలెత్తుతుంది, ఒండ్రు మట్టిలో ఉంటే ఒక నీటి చుక్కకి మొలకెత్తుతుంది, అంకురం వస్తుంది. అసలు హృదయమునందు ఆర్ద్రత ఉంటే గురువుగారు చెప్పినటువంటి మాటలు లోపలికి వెళ్ళి మహావృక్షమై పైకి లేస్తాయి. రామచంద్రమూర్తి లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి గురువుల పట్ల అటువంటి అనుబంధాన్ని పెట్టుకున్నాడు. ఈ లోకంలో ఏ కాలమునందైనా స్మరణకొచ్చేటప్పటికి నమస్కరించబడవలసినటువంటి వాడు, మీరు ఏ కార్యం చేసినా నమస్కరించవలసినటువంటి వాడు, నిద్ర లేస్తే నమస్కారం, నిద్రపోతుంటే నమస్కారం చెయ్యబడవలసిన ఏకైక వ్యక్తి గురువు ఒక్కడే.